దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆనందంగా, సంతోషంగా ఈరోజు పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో గడపాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. మీ సంఘాలతో, మీ సంఘస్థులతో, మీ కుటుంబస్తులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీకు పని ఇచ్చిన యజమానులతో సమాధానంగా ఉండాలని ప్రతిరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 16వ తారీఖున అనగా ఈ విశ్రాంతి దినమున పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మన కొరకు కొన్ని మంచి మాటలు వ్రాయించి ఉన్నారు. అవేమనగా, ఇవి నీలో ఉంటే ఏవి మనలో ఉండాలి, ఏవి మనలో ఉండాలని ఈ జీవమునిచ్చిన దేవాతి దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? నేత్రాశ, అపవిత్రమైనవి చూడడానికి ఇష్టపడడం. శరీరాశ, శరీరాన్ని సుఖపెట్టుకునే విధంగా ఉండడం. జీవపు డంబము, నువ్వు చేసింది అందరికీ తెలియాలని అనుకోవడం. హృదయ తలంపులు, ఎదుటివారిపై వ్యతిరేక స్వభావాన్ని చూపించడం. వాక్య ధ్యానం, వాక్యాన్ని అలవాటుగా చదవటం. ప్రార్థన, దేవుని దగ్గర తగ్గించుకుని అడగకపోవడం. దేవుని పని, బాధ్యతగా ఉండకపోవడం. గద్దింపు, నీ గుణాన్ని మారుస్తుంది. ప్రార్థన, నీ ప్రవర్తనని మారుస్తుంది. వాక్యం, నీ జీవితాన్ని మారుస్తుంది. స్థితి, నీ స్థితిని మారుస్తుంది. నీతి, నీ నడకను మారుస్తుంది. యథార్థత, నిన్ను యేసయ్య చెంతకు చేరుస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1వ చరణము, 2వ చరణము, అలాగే 5వ చరణములు దేవుడు మనకు ఇలాగా తెలియజేయుచున్నాడు. అవేమనగా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. మరియు 5వ చరణము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి మన జీవితంలో నెరవేర్చునుగాక. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ ప్రార్థించండి, దేవుని సన్నిధిలో గడపండి. ఈ యొక్క దేవుడు మనకు సూచించిన ఈ విషయములను మన జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన. ప్రైజ్ లార్డ్. అందరికీ మరోసారి క్రీస్తు నామమున వందనములు. ఆమేన్.